ఈ గేమ్ చేంజర్ సినిమా ఏదైతుందో దానికి సంబంధించి ఒక పాట రిలీజ్ అయింది సార్. ఆ పాట ఏంటంటే చాలా చిన్న పిల్లలు చేసినట్టుగా ఎడిటింగ్ ఉంది. ఈ విధంగా చూసుకుంటే మరి శంకర్ గారిని మనం ఎలా ఊహించుకోవచ్చు? దేవరా, గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాలలో తెలుగు హీరోయిన్ లేదు సార్. మన తెలుగు వాళ్ళంటే ఇష్టం ఉండదండి. ఇతర భాషల వాళ్ళు తెలుగు వాళ్ళని చూసి బెదిరిపోయేవారు. ఇది ముఖ్యంగా దమ్ము లేని ప్రొడ్యూసర్లు సినిమా తీయడం, దమ్ము లేని డైరెక్షన్ చేయడం. ఈ గేమ్ చేంజర్ సినిమా ఏదైతుందో దానికి సంబంధించి ఒక పాట రిలీజ్ అయింది సార్. ఆ పాట ఏంటంటే చాలా చిన్న పిల్లలు చేసినట్టుగా ఎడిటింగ్ ఉంది. దాని మీద కొన్ని విమర్శలు వచ్చినాయి సార్. ఈ విధంగా చూసుకుంటే మరి శంకర్ గారిని మనం ఎలా ఊహించుకోవచ్చు? అది దేవర్లో 3 పాటలు రిలీజ్ అయ్యాయండి. అవును సార్. 2 పాటలు అత్యద్భుతంగా ఉన్నాయి. అక్కడ కొరటాల శివ తన ప్రతిభ చూపించుకున్నాడు. కొరటాల శివ కొరియోగ్రాఫరు, ఎన్టీఆర్ తన సజెషన్ ఏమిటో కానీ జాన్వీ కపూర్ని డబ్బులు ఇచ్చి బుక్ చేసుకున్నందుకు అందాల ఆరబోతమాట. చాలా 2 పాటలు మాత్రం రొమాన్స్లో ముంచి తీశారన్నమాట ఇద్దరిని. ఇక్కడ కొంచెం టెక్నికాలిటీ ఉంటుంది కానీ పెర్ఫార్మెన్స్ దాని ఆ కెమిస్ట్రీ అంత ఉంటుంది అనుకోను నేను. ఎవరికి మన ఈ సినిమా గేమ్ చేంజర్లో ఇది అలా కాకుండా దేవర సినిమాలో 3 పాటలు రిలీజ్ అయ్యి 3 పాటలు బాగున్నాయి, 2 పాటలు చాలా బాగున్నాయి సార్. ఈ 2 సినిమాలలో తెలుగు హీరోయిన్ లేదు సార్. ఇది నేను పుట్టినప్పటి నుంచి చెప్తున్నారు, ఇది తెలుగు హీరోయిన్ లేదని. మన తెలుగు వాళ్ళంటే ఇష్టం ఉండదండి. హిందీ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళని పిలిచారు కానీ, తమిళ వాళ్ళు హిందీ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళని పిలిచేవారు కానీ, కన్నడం కూడా తెలుగు వారిని పిలిచారు. ఎవరిని? అప్పట్లో భానుమతి, అప్పట్లో సావిత్రి, అప్పట్లో జమున. ఇలా చూసినట్టయితే అప్పట్లో జానకి, వీళ్ళందరినీ కూడా ఇతర భాషల వాళ్ళు పిలిచారు. ఇతర భాషల వాళ్ళు తెలుగు వాళ్ళని చూసి బెదిరిపోయేవారు. సావిత్రి ముందు ఎవరు డైలాగ్ చెప్పేవారు కాదు, భానుమతి ముందు ఎవరు డైలాగ్ చెప్పేవారు కాదు. జమున చాలా పొగరుమూతనంగా ఉండేది. తర్వాత జమున కూడా అన్నిటికీ ఒప్పుకుంటే తప్ప, అంటే నా కండిషన్స్ మీరు ఏవైనా కొంచెం సినిమా వాళ్ళ బిహేవ్ చేశారంటే మాత్రం మర్యాద దక్కదు అనేది జమున. ఒకప్పుడు మన తెలుగు వాళ్ళు చాలా బహుముఖ ప్రజ్ఞావంతులు. తర్వాత తరం వచ్చింది, 2వ తరం 3వ తరంలో వాళ్ళకి యాక్షన్ మీద పట్టు లేదు. అందువల్ల రాను ఆ హిందీ వాళ్ళు తీసుకొస్తే బాగుంటుందని ప్రయత్నాలు చేశారు. అలాంటి పరిస్థితులు మారాయి. ముఖ్యంగా దమ్ము లేని ప్రొడ్యూసర్లు సినిమా తీయడం, దమ్ము లేని డైరెక్షన్ చేయడం. ఇప్పుడు తమిళనాడులో డైరెక్టర్ ఉన్నాడంటే మిమ్మల్ని పెట్టుకొని సినిమా తీసేస్తాడు. తమిళనాడులో సార్. ఇక్కడ అలా చేయలేరు కదా, అన్ని విధాల ఆరితేరిపోవాలి. అందువల్ల మార్కెట్ ఉంటుంది, ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. మన వాళ్ళలో చేంజ్ రావాలి. ఇక్కడ మనకి సరైనటువంటి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా లేవు. అవును సార్. ఇన్ని కారణాలు ఉన్నాయి. అందువల్ల దేవరా, గేమ్ చేంజర్ ఈ 2 సినిమాలలో ఏ సినిమా ఎక్కువ ఆడుతుందని మీ అభిప్రాయం సార్? దేవర సినిమా కొరటాల శివ చావు బ్రతుకుల సమస్య. ఎందుకంటే కొరటాల శివ సినిమా హిట్ అయిందంటే అది లైఫ్ ఉంటుంది. అవును. పోయిందంటే తారక్ ఏముంది, తారక్ ఈ సినిమాకి వచ్చి ఇంకో సినిమా చేసుకుంటాడు. నిజమే. అందువల్ల కొరటాల శివ ప్రాణాలు పెట్టి సినిమా తీశాడని అనుకోవచ్చు. అనుకోవడం న్యాయం కూడా, ఎందుకంటే పీక్ టైం. అలాగే ఇప్పుడు మన గేమ్ చేంజర్ కూడా శంకర్కి చావు బ్రతుకుల సమస్య. భారతీయుడు సినిమా లాంటిదే పాపం దెబ్బతినేసి. కమల్ హాసన్తో ఒక భారతీయుడు భారతదేశం అంతా పేరు తెచ్చుకుంటే మరొక భారతీయుడు ఎవరు అటు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియకుండా అయిపోయింది. అవును సార్. కనుక ఇప్పుడు అప్పటి శంకర్ ఏమైనా చిన్న డైరెక్టరా? ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్స్లో అసలు టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నటువంటి జీన్స్ లాంటి సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ భారతీయుడు, సినిమా డైరెక్టర్ ఈయన శంకర్ గారు. అందువల్ల శంకర్ గారిది కూడా
లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇది మన కొరటాల రవిది కూడా లైఫ్ అండ్ డెత్ సమస్య. అందువల్ల ఈ 2 సినిమాల్లోనూ అయితే ఒకటి దేవర సినిమా ముందు వచ్చేస్తుంది కదా. అవును సార్. గేమ్ చేంజర్ కొంచెం వెనక్కి వస్తుంది. అందువలన దేవర సినిమాకి ఏమాత్రం దేవర సినిమా మామూలుగా ఉంటే గేమ్ చేంజర్ కొట్టేస్తుంది. ఏమాత్రం దేవర సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే దీంతో పోల్చుకుంటారు. అవును. ఈ దేవర సినిమాతో పోల్చుకుంటే దీన్ని డామినేట్ చేసే సినిమాలాగా ఉంటే గేమ్ చేంజర్ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా సూపర్ హిట్ అయిందంటే ఈ సినిమాని మించిన రేంజ్లో ఉంటే కానీ గేమ్ చేంజర్ సినిమాకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా. అవును.